బీజేపీ అధిష్టానం రాజా సింగ్ను పక్కన పెట్టిందన్న ప్రచారం తెలంగాణలో బలంగా వినిపిస్తుంది. గత కొన్నేళ్లుగా బీజేపీలో పరిణామాలు చూసి అదే నిజం అనిపిస్తుంది కూడా. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నాయకులంతా ఓటమి పాలయ్యారు. గోషామహల్ నుంచి ఒక రాజా సింగ్ మాత్రమే విజయం సాధించారు. అయితే బీజేపీ ఎల్పీ నేత పోస్టు తనకే ఇవ్వాలని ఆయన తొలుత డిమాండ్ చేసిన రాష్ట్ర నాయకత్వం అందుకు విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సైతం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. సిటీలో ఒక్క సీటు మాత్రమే గెలుపొందడం, రాజా సింగ్ గోషామహల్కి పరిమితం కావడం, హిందుత్వ ఎజెండా తప్ప ఇతర అంశాలపై పట్టు లేకపోవడం, తెలుగు సరిగా మాట్లాడరాకపోవడంతో ఆయనకు బాధ్యతను ఇవ్వనట్లు ప్రచారం జరిగింది. 8 మందిలో 7గురికి ఏదో ఒక పోస్ట్ అప్పగించిన అధిష్టానం రాజా సింగ్కు ఏ బాధ్యతలు అప్పగించకపోవడం బీజేపీ కార్యకర్తల్లోనైతే ఇప్పుడు ఒక హాట్ టాపిక్గానే మారింది. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నారు. ఈయనతో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిలను శాసనసభ పక్షనేత ఉపనేతలుగా ఎన్నుకున్నారు. ఇంకా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబుకు చీఫ్ విప్, సి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు విప్, పైడి రాకేష్ రెడ్డికి కోశాధికారి, సి రామారావు పటేల్కు బీజేపీ ఎల్పీ కార్యదర్శి పోస్టులు ఇచ్చారు. కానీ రాజా సింగ్కు మాత్రం ఇలాంటి పదవి ఇవ్వలేదు. మొత్తం 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, రాజా సింగ్ ఒక్కరికే ఏ పదవి దక్కలేదు. దీంతో ఆయన బీజేపీ పక్కన పెట్టిందా అన్న చర్చ నడుస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా ఎమ్మెల్యే అయినది కూడా ఆయన ఒక్కరే. పార్టీలో హేమాహేమీలు ఉన్నా కూడా రాజా సింగ్ ఎవరికీ తెలియదు. అయితే రాజా సింగ్ను ఎందుకు బీజేపీ పట్టించుకోవడం లేదనే చర్చ కూడా నడుస్తుంది.